క్రైస్తవ మతం వారు తప్ప యేసుని నమ్మాలి అని ప్రబోధించే ఏకైక మార్గం ఇస్లాం ధర్మం తప్ప ఈ భూమండలంలో వేరే సిద్ధాంతం లేదు. చూడండి ఎలా నమ్మమంటుందో. ఈసా అలైహిస్సలాం యేసు వారు తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని నమ్ముతాం. ఆయన తల్లి మరియం అలైహిస్సలాం అతి పవిత్రురాలు పరమ పరిశుద్ధురాలని నమ్ముతాం. ఈసా అలైహిస్సలాం వారు ఊయలలో ఉన్నప్పుడే మాట్లాడాడని నమ్ముతాం. జీవితాంతో సృష్టికర్త యొక్క సువార్తను ప్రకటించాడని నమ్ముతాం. ఈసా అలైహిస్సలాం యేసు వారు అద్భుతాలు చేశాడని నమ్ముతాం. గొప్ప ప్రవక్తలలో ఓ గొప్ప ప్రవక్తని నమ్ముతాం. యేసు వారు అందరిలా కాక మరణించక పూర్వమే సజీవముగా శరీరంతో సహా ఆకాశాలపైకి ఎత్తపడ్డాడని నమ్ముతాం. ప్రళయానికి ముందు యేసు వారు తిరిగి ఈ లోకంలోనికి శరీరంతో వస్తాడని నమ్ముతాం. ఎవరో టోపీలు పెట్టుకుని బొజ్జ మీద చేతులు వేసుకొని మాట్లాడితే సిగ్గు లేకుండా వినేవాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. ప్రశ్నించడానికి ధైర్యం లేక. భగవద్గీతలో ఇక్కడేమో పరమాత్మ అని చెప్పడం జరుగుతుంది. పరమాత్మ బోధించారు. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధించబడింది బైబిల్. ఇక్కడ పరమాత్మని, ఇక్కడ పరిశుద్ధాత్మని. ఈ ముసుగు చాలా భయంకరమైన ముసుగు. ఏంటంటే నువ్వు చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే. నీ దేవుడు నా దేవుడు ఇతను ఒకటే. ఈ ప్రపంచాన్ని పాలించేది ఒక దేవుడే. ఆ ఒక దేవుడే ఇస్లాం మతంలో ఉన్నాడు. ఆ ఒక దేవుడే హైందవ్యంలో ఉన్నాడు. ఆ ఒక దేవుడే బైబిల్లోనూ ఉన్నాడు. కాకపోతే మనం కొన్ని విషయాలు గమనించాలి. క్రైస్తవ విశ్వాసాలను వాళ్ళ మార్గ భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఎవరంటే మన ముస్లిం సహోదరులు. అందరి గురించి మాట్లాడటం లేదు, నేను అందరి గురించి మాట్లాడటం లేదు. నాకు చాలా మంది ముస్లిం సహోదరులు స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. టోపీలు పెట్టుకుని కోట్లు వేసుకుని వాళ్ళు ముస్లింలా కాదా అన్నట్లుగా వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అల్లాహ్కు బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకు సంబంధమే లేదు.